హాయ్ వ్యూవర్స్, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది డిసెంబర్ 11న అంటే ఇవాళ శ్రీలంక, తమిళనాడు తీరాలను తాకుతుంది అని భారత వాతావరణ శాఖ ఐఎండీ చెప్పింది. దీని కారణంగా డిసెంబర్ 11, 12 తేదీల్లో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. మిగతా ప్రాంతాల్లో వర్షం పడకపోయినా మేఘాల వాతావరణం ఉంటుంది. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ రోజంతా తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు ఉంటాయి. తూర్పు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో వాతావరణం పొడిగానే ఉంటుంది. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకి 35 కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో గంటకి 15, తెలంగాణలో గంటకి 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏపీలో టూ వీలర్లపై ప్రయాణించే వారు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో పగటి వేళ 28, రాత్రి వేళ 18 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో పగటి వేళ 30, రాత్రి వేళ 24 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తేమ తెలంగాణలో 40% ఉంది. అందువల్ల ఇవాళ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలు లేవు. ఏపీలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో తేమ 60 నుంచి 70% ఉంది. పశ్చిమ రాయలసీమలో 40% ఉంది. తూర్పు రాయలసీమలో మాత్రం 70 నుంచి 80% ఉంది. అందువల్ల ఓవరాల్గా ఇవాళ రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ 18 తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.